దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లేఖన భాగంలో నుండి సహోదరులారా, కీర్తనలను 52వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి మాట, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దైవజనుడైనటువంటి దావీదు మందిరానికి వస్తున్నటువంటి అనేకమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో నిలవబడి అనేక విధాలైనటువంటి మనస్తత్వాలు, అనేక విధాలైనటువంటి పద్ధతులు కలిగిన మనుషుల మధ్య నిలవబడి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారు వారి యొక్క పరిస్థితి, వారి యొక్క ప్రవర్తనలు, వారి యొక్క స్వభావాలు ఎలా ఉన్నప్పటికీ తన మట్టుకు తాను ఒక సాక్ష్యం ఇస్తున్నారు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని దైవజనుడైన పౌలు గారు కూడా తన ఆత్మీయ కుమారునికి ఉత్తరాన్ని రాస్తూ అంటున్నటువంటి మాట, జీవము కలిగినటువంటి దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో వారికి నేర్పించు అని. దేవుని యొక్క మందిరంలో మనము ఎలా ఉండాలో దైవజనుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము ఒకరి అనుభవాలతో, ఒకరి పద్ధతులతో కాకుండా మన మట్టుకు మనం ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన మనకు నేర్పిస్తూ తన స్వీయ అనుభవం నుండి చెప్తున్నటువంటి మాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని తనను తాను ఒలీవ చెట్టుతో పోల్చుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇటువంటి సహోదరులారా, ఎందుకు దైవజనుడైనటువంటి దావీదు ఈ ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు? విలువ కలిగినటువంటి చెట్లు అనేకమైన ఉన్నవి. అయితే ఆ విలువ కలిగిన చెట్లతో పోల్చుకోకుండా ఈ ఒలీవ చెట్టుతో పోల్చుకోవటానికి కారణం ఏమై ఉన్నది అని మనం గమనించినప్పుడు, ఆదికాండము 8వ అధ్యాయం 11వ వచనంలో జలప్రళయం చేత భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు తుడిచిపెట్టుకొని పోయినటువంటి సందర్భంలో నోవాహు వాడలో ఉండి భూమి మీద ఆ నీరు తగ్గిందేమో అని చూడటానికి ఒక పావురాన్ని పంపినప్పుడు ఆ పావురము తన నోట తీసుకొచ్చినటువంటి ఒక ఆనవాళ్ళు ఒలీవ చెట్టు యొక్క ఆకులు. అప్పుడైనటువంటి సహోదరులారా, జలప్రళయంలో భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా తుడిచిపెట్టుకొని పోయినాయి, క్షీణించిపోయినాయి. కానీ ఒక్క ఒలీవ చెట్టు మాత్రము క్షీణించలేదు. దాని అర్థము, శ్రమలు వచ్చిన, శోధనలు కలిగినప్పటికీ కూడా ఒలీవ చెట్టులో క్షీణత లేదు, ఒలీవ చెట్టు అనుభవాల్లో క్షీణత లేదు. ముందెంత పచ్చగా ఉందో అంతే పచ్చగా, ముందెంత చిగురుస్తూ ఉందో అంతే విధంగా ఒలీవల చెట్టు ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఈ ఒలీవ చెట్టు ఏ పరిస్థితుల మధ్య అయినా కూడా క్షీణత లేనటువంటి చెట్టు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరుడా, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, ప్రతికూలతలను బట్టి మీ ఆత్మీయత క్షీణించిపోయే దశలో ఉంటే దేవుని మందిరంలో మనం ఎలాగున్నాము అనేది ఒకసారి గమనించండి. దైవజనుడైన దావీదు ఎన్నో శ్రమల మధ్య వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. ఎన్నో శోధనలు అతని జీవితంలో ఇంటి వారి ద్వారా, బయట వారి ద్వారా, అనేకమైనటువంటి ప్రమాదాల ద్వారా ఎదుర్కొన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఆ పరిస్థితుల మధ్య దైవజనుడైన దావీదు యొక్క ఆత్మీయత క్షీణించిపోలేదు, కానీ అంతకంతకు వర్ధిల్లి దేవుని హృదయానుసారునిగా మార్చబడ్డాడు. దేవుని వాక్యాన్ని వింటే సహోదరి, ప్రార్థనలో క్షీణించిపోతున్నటువంటి అనుభవాల్లో మనం చెబుతున్న మాట, పరిస్థితులు బాగాలేదండి, అందుకని ప్రార్థన చేయలేకపోతున్నాం, ఆత్మీయతలో క్షీణించిపోతున్నాం, పరిస్థితులే కారణం అని చెప్తున్నాం. అయితే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ఈ ఒలీవల చెట్టు పచ్చగానే ఉన్నదంట, క్షీణించిపోలేదట. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటే సహోదరి, సహోదరుడా, మీ జీవితంలో వస్తున్నటువంటి శ్రమల మధ్య ఆత్మీయత క్షీణించిపోకూడదు, కానీ ఒలీవల చెట్టు వలె ఎన్ని పరిస్థితుల మధ్య అయినా కూడా దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆ గుణగణాలు మనలో తగ్గిపోకూడదని ఒలీవ చెట్టు మనకు తెలియజేస్తుంది. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆత్మీయంగా క్షీణించిపోతున్నటువంటి దశలో మనం ఉన్నాం కదా, దానికి కారణాలు కూడా మనకున్నటువంటి ప్రతికూలతలు, మనకున్నటువంటి సమస్యలు చెప్పుకుంటున్నాం. అదే ప్రతికూలతలు, అదే సమస్యలు ఒలీవ చెట్టు జీవితంలో కలిగినప్పుడు అది క్షీణించిపోలేదు, కానీ ఇంకనూ చిగురుస్తూనే ఉందని దేవుని లేఖనాల్లో రాయబడింది.
అలాగనే మనం గమనించినప్పుడు ఈ ఒలీవల చెట్టు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో దేవుని నామానికి మహిమకరముగానే ఉంటుంది. అంటే దాన్ని కొట్టిన, దానిని దానిని నలిపివేసిన, దానిలో నుండి వచ్చేటువంటి నూనె కూడా దేవుని మందిరంలో అది సాక్షిగానే ఉంటూ ఉంది. తన సాక్ష్యాన్ని కాపాడుకుంటుంది. దైవజనుడైన యోబు అంటున్నాడు, శ్రమల మధ్య యోబు భార్య, ఇంకెందుకు నీవు బ్రతుకుతున్నావు, దేవుడు ఎంత క్షీణత కలగజేశాడు, ఎంతగా నిన్ను కొట్టాడు, ఎంతగా నిన్ను నలిపేశాడు, ఎందుకు ఇంకా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి, దేవుని దూషించి చనిపోమన్నప్పుడు యోబు అంటున్నటువంటి మాట, మేలును అనుభవించదునా, కీడును అనుభవించ తగదా అని యోబు భార్యతో మాట్లాడుచు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. దేవుని నామాన్ని కలుగుదాలుగా మహిమపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్న ఈ సహోదరుడా, ఏ స్థితిలో ప్రభువుని మించినప్పటికీ కూడా ఆ స్థితిలో దేవునికి నమ్మకంగా ఉంటుంది. ఒలీవల చెట్టు నలప కొట్టబడినప్పటికీ కూడా తన నూనె ద్వారా సారాన్ని వెదజల్లుతుంది, దేవునికి సాక్షిగా ఉంటుంది. అలాగే మన దేవుని మందిరంలో ప్రతికూలతల మధ్య, ఆకలి తప్పుల మధ్య, ఒకవేళ దేవుని దరిద్రత, నిందల అవమానాల మధ్య మనం కొంచెం కాలం నిలబెట్టినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో సాక్షిగా ఉన్నప్పుడు నేనే రానున్న దినాల్లో ఒలీవల చెట్టును తన సన్నిధిలో వాడుకున్నట్లుగా నన్ను కూడా వాడుకుని కనపరచును కాక. తండ్రి, ప్రేమగా నామాన్ని మీ దేవుని మందిరంలో ఎలా ఉండాలో, ఎలాగో మా సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలో మీరు మాకు నేర్పించిన పద్ధతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, శ్రమల శోధన మధ్య ఆ పచ్చదనాన్ని, ఆత్మీయతను కోల్పోకుండా అంతకంతకు చిరిచ్చే భాగ్యాన్ని, అంతకంతకు ఆత్మీయత వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయండి. మేము ఏ స్థితిలో ఉన్నప్పుడు, దేని స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మా అందరికీ దయచేసి ఈ ఉదయకాలం ప్రయాణాలలో మీ బిడ్డలకు మీరు తోడుగా ఉంది మీ నామాన్ని మీరే ప్రియపరచుకోవాలి. మా ప్రభువును రక్షకుడు యేసయ్య నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.